ప్రైజ్ లార్డ్. 13/10/2025 ఇదే నా చివరి రోజు అనుకున్నాను నేను. మరణం రుచి చూపించి దేవుడు నన్ను బయటికి పంపించాడు. నేను డీఛార్జ్ అవుతున్న తీసిన వీడియో ఇది. విషయం ఏంటంటే ప్లేట్లెట్ 25,000కి పడిపోయింది నాకు. డెంగ్యూ ఫీవర్ వచ్చి స్టమక్ ఉబ్బిపోయి ఇన్నర్ బ్లీడింగ్ అయ్యి చాలా సీరియస్ కండిషన్లో వెళ్ళిపోయాను. 14/10/2025 రాత్రి 12:30 కాటూరి మెడికల్ కాలేజీ హాస్పిటల్లో నా యొక్క పరిస్థితి చూసి వాళ్ళు జాయిన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదు. హై రిస్క్ లెటర్ రాపించుకున్న తర్వాత హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసుకున్నారు. నా సీరియస్ కండిషన్లో నన్ను, నా ఫ్రెండ్ గౌరీ నాయకు, మా పాస్టర్ గారు రామకృష్ణ గారు వారిద్దరూ నన్ను అంబులెన్స్లో తీసుకెళ్లారు. పాస్టర్ గారు అయితే సొంత అన్నలాగా నన్ను చూసుకున్నారు. మరణం చాలా భయంకరంగా ఉంటుందండి. ఎందుకంటే దగ్గర ఉండి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది మరణం యొక్క బాధ, వేదన, శోధన. నేనైతే అనుభవించాను. ప్రభువా, 13వ తారీఖు 10వ నెల 2025 నా లైఫ్లో నేను చనిపోతాను అనుకున్న రోజు, ఖచ్చితంగా ఇదే నా చివరి రోజు అనుకున్నాను నేను. ఏం జరిగిందంటే నాకు భయంకరమైన ఒక రోగం వచ్చిందండి. అది భయంకరమైన రోగమే కాదు కానీ డేంజర్. నాకు వచ్చిన రోగం ఏంటంటే కడుపు ఉబ్బరం అయిపోయి ఫీవర్ వచ్చి రక్త కణాలు పడిపోయింది. ఇలా అరుదుగా జరుగుతుందన్నమాట. ఈ యొక్క పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కువ మందికి వస్తుందని వైద్యులు నాతో చెప్పారు. నాకే ఎందుకు ఇలా వచ్చింది అని నేను అడిగితే, ఇప్పుడున్న ఫీవరు వైరల్ ఫీవరు అలాగే వస్తుంది అన్నారు. నేను 12వ తారీఖు నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన ఆ రోజు నా యొక్క టెస్టులు అన్నీ చేశారు. ప్లేట్లెట్ 70,000కి పడిపోయింది. నేను టెన్షన్ పడి నా పరిస్థితులు బట్టి నేను వెళ్తున్న రీఫార్మ్ బాప్టిస్ట్ చర్చ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. నా పరిస్థితి బాగాలేదు, రక్తం కణాలు 70,000కి పడిపోయింది, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని నేను ఒక మెసేజ్ మాత్రం పంపించాను. నా మెసేజ్ చూసి పాస్టర్ రామకృష్ణ అన్న గారు విశ్వాసాన్ని పంపించారు. డాక్టర్ గారి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నన్ను హాస్పిటల్ వచ్చి ఓదార్చడం జరిగింది. వాళ్ళు నన్ను బలపరచడం జరిగింది. కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చారు. నీకేం కాదు బాబు, నీకేం అవ్వదు, 70,000 కదా పడిపోయింది, మరి 20,000కి ఏం పడిపోలేదు కదా, నీకేం కాదు, బయటికి మామూలుగా వెళ్ళిపోతావు అంటే 70,000 కదా, మనం ఎందుకు భయపడ్డామని నేను కూడా ధైర్యంగా ఉన్నాను. నిమ్స్ హాస్పిటల్లో 12వ తారీఖు రాత్రి 7:30కి నేను ఒక్కడినే వెళ్ళి అడ్మిట్ అయ్యాను. తర్వాత ఆ రోజు నైట్ అంతా ట్రీట్మెంట్ చేశారు. మరుసటి రోజు ఉదయం 13వ తారీఖు ఉదయం నాకు స్టార్ట్ అయింది మోషన్స్. అది కూడా మోషన్స్ ఎలా వస్తుందంటే ఫుల్ బ్లాక్ కలర్ మోషన్స్ 10 సార్లు వచ్చిందండి. 13వ తారీఖు 10 సార్లు, అరగంటకి గంటకు అరగంటకు మోషన్స్ వస్తూనే ఉంది. బ్లాక్ చూస్తుంటే కడుపు ఉబ్బరం అయిపోతుంది. ఇంకా అన్నం ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా తినాలన్నా ఎమ్మటనే వాంతింగ్ అవుతుంది. ఇంకా టెస్ట్ చేశారు, ప్లేట్లెట్ 50,000 పడిపోయింది ఉదయం, 13వ తారీఖు ఉదయం. ఆ విషయం నాకైతే చెప్పలేదు వాళ్ళు. మళ్ళా అలాగే ట్రీట్మెంట్ చేస్తున్నారు, అలాగే జరుగుతుంది. మళ్ళా 13వ తారీఖు సాయంత్రానికి నా యొక్క ప్లేట్లెట్స్ 25,000కి పడిపోయింది. ఈ విషయం నాకు డాక్టర్ గారు ఎమ్మటనే చెప్పలేదు. నాకైతే డౌట్గా ఉంది. ఎందుకంటే నా పరిస్థితి చూస్తే ఇంకా నేను నా కళ్ళు మూతపడుతుంది, నీరసం వస్తుంది, ఏం తినలేకపోతున్నాను, ఏం తినలేదు, అయినా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా నాకు ప్లేట్లెట్ పడిపోతుంది నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను ప్లేట్లెట్ ఎంత ఉంది నాకు రిపోర్ట్ చెప్పండి. తర్వాత వాళ్ళు చెప్పారు డాక్టర్ గారు, ఈ అబ్బాయికి ఇన్నర్ బ్లీడింగ్ అవుతుంది అంటే నాకు 10 సార్లు మోషన్ అయిన తర్వాత 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు 3 సార్లు తర్వాత బ్లడ్డే మోషన్స్ వచ్చిందన్నమాట. ఈ అబ్బాయికి లోపల బ్లడ్ లీక్ అయింది కాబట్టి ఈ ఫీవర్లో ఈ అబ్బాయికి డెంగ్యూ ఫీవరు, బ్లడ్ లీక్ అవుతుంది. ప్లేట్లెట్ 25,000కి పడిపోయింది కాబట్టి ఈ అబ్బాయి బతకడం కష్టం, చాలా కష్టం. ఏదైనా మీరు త్వరగా మా హాస్పిటల్ నుంచి గుంటూరు హాస్పిటల్కి మీరు తీసుకెళ్ళండి, పెద్ద హాస్పిటల్కి.
కష్టం ఇక్కడ ఉంటే ఈ అబ్బాయి అని డాక్టర్ గారు చెప్పారు. ఇంకా నాకైతే ఇంకా అర్థమైపోయింది. ఈరోజే లాస్ట్ రోజేమో అనుకున్నాను నేను. పరిస్థితి చాలా దారుణంగా అనిపించింది. అప్పుడు నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను. అన్నా పరిస్థితి ఇలా ఉంది, మీరు త్వరగా రండి అంటే పాస్టర్ గారు వచ్చారు. ఆయన ఇంకో నలుగురు విశ్వాసం తీసుకొచ్చారు. మరి ఫస్ట్ రోజు వచ్చారు కదా డాక్టర్ గారి ఫ్యామిలీ, అమ్మగారు, సిస్టర్ గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ పోగొయ్యారు. ఇంకా మా అత్తగారు ఉన్నారు. మా అత్తగారు బోరుగా ఏడుస్తున్నారు. నా పరిస్థితి చూస్తే ఇంకా దారుణంగా ఉంది. ఒకవేళ నేను చనిపోతే నా పరిస్థితి, నేనైతే దేవుని రాజ్యం వెళ్ళిపోతానేమో, కానీ నా భార్య రీసెంట్గా కరెంట్ షాక్ తగిలి ఈ 2025 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు కరెంట్ షాక్ తగిలి 2 చేతులు కాలిపోయినాయి. ఈ 3 ఏళ్ళు కాలిపోయింది. నేనే దగ్గరుండి చూస్తున్నాను. నేనే చూసుకున్నాను. కానీ నేను పోతే నా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా అని నేను ఒక్కసారి ఆలోచన చేస్తుంటే నాకు భయంకరంగా బాధ కలిగింది, ఏడుపు వచ్చింది. ఏం ప్రభా, నా లైఫే ఎన్ని కష్టాలు, ఇది నాకెందుకు బాధలు అని నేను నాలో నేను బాధపడుతున్నాను. ఒకవేళ ఎక్కువగా ఏడిస్తే, ఎక్కువగా బాధపడితే ఇంకా ఇమ్యూనిటీ పవర్ పడిపోయిద్ది, ఇంకా నేను వీక్ అయిపోతాను, ఇంకా రక్తకణాలు పడిపోయిద్ది. ఈ టైంలో నేను ధైర్యంగా ఉండాలి అని నాలో నేను ఆలోచన చేసుకుంటున్నాను. అంబులెన్స్ని పిలిపించారు. అంబులెన్స్ వచ్చింది. ఆ టైంలో అయితే నా దగ్గర ₹1 కూడా లేదు. నిజం చెప్తున్నాను. ఈ విషయం పాస్టర్ గారు మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పాను నేను. పాస్టర్ గారు అయితే విశ్వాసులు వాళ్ళందరూ పిలిపించారు. రీఫార్మర్ బాప్టిస్ట్ చర్చి విశ్వాసులు వాళ్ళందరూ పోగొయ్యారు. తలా కొంత అమౌంట్ పాస్టర్ గారికి ఇస్తున్నారు. నేను అంబులెన్స్లో కూర్చున్నాను. ఇంకా 2 సిస్టర్ వచ్చారు. వాళ్ళ సిస్టర్ వచ్చి, అన్న మీరు బాధపడకండి అంటే, లేదు సిస్టర్, ఒకవేళ నేను చనిపోతే నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎవరు చూస్తారు, నా భార్యని ఎవరు చూస్తారు అని నేను చెప్తే, ఆ సిస్టర్, అన్న మీకేం కాదన్నా, దేవుడు మాటలు మీరు మీ మాటలు పలకండి, మీ హృదయంలో పలకండి, నేను భయపడను అని మీరు చెప్పండి అన్న, దేవుని మాటలు పలకండి అన్న, మీకేం కాదు అన్న, మీరు తిరిగి బతికి వస్తారు, మళ్ళీ మీరు చర్చికి వస్తారు, మీరు సాక్ష్యం చెప్తారు అంటే, ఆ సిస్టర్ గారు, లేదన్న మీరు భయపడకండి, మీరు భయపడితే ఇంకా ఇమ్యూనిటీ పవర్ పడిపోయింది, ఇంకా రక్త కణాలు పడిపోయింది, మీరు అవుట్ ఆఫ్ డేంజర్లో వెళ్ళిపోతారు, కోమాలో వెళ్ళిపోతారు అన్న, మీరు ఇంకా కోలుకోవడం కష్టమైంది, దయచేసి అన్న మీరు భయపడొద్దు అని చెప్పింది. నేను భయపడితే ఇంకా డేంజర్లో వెళ్ళిపోతానని నాకు ముందే తెలుసు. ఇంకా నేను అనుకున్నా, ప్రభువా బ్రతికితే నీ కోసం ఉంటా, చస్తే దేవుని రాజ్యానికి వెళ్తా, కానీ నేను ఒకళ్ళు చనిపోతే నీకు మాత్రమే చెడు పేరు వేస్తుంది. ఎందుకంటే ఇదిగో బాబు ఇన్ని సంవత్సరాలు దేవుడు అన్నాడు, వాళ్ళ ఇంట్లో సొంత దేవతను వదిలేసి యేసుక్రీస్తుని నమ్ముకున్నాడంట, అందుకని ఇతను చనిపోయాడని నీకే చెడ్డ పేరు వస్తాయా దేవా, నీ చిత్తమైతే బ్రతికిచ్చు అని నా మనసులో నేను అనుకున్నాను. అంబులెన్స్ బయలుదేరింది. నా స్నేహితుడు గౌరీ నాయకు, పాస్టర్ రామకృష్ణ గారు, వాళ్ళిద్దరూ, దాంతోపాటు మా అమ్మ కూడా అంబులెన్స్ ఎక్కింది. అంబులెన్స్ బయలుదేరింది. ఎట్టోగా త్వరగా 11:30కి కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి జాయిన్ అయ్యాను. అక్కడ వెళ్ళి నా పరిస్థితి చూశారు. వాళ్ళు నా రిపోర్ట్లన్నీ చూసి, మేము ఇక్కడ అడ్మిట్ చేసుకోము, మీరు గుంటూరు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇక్కడైతే కాదు, ఇది చాలా సీరియస్ కేసు, మేము తీసుకోమన్నారు. ఇంకా పాస్టర్ రామకృష్ణ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు, ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు ఇంకా మాట వినలేదు. మేము ఈ కేసు ఏమైనా అయితే మాకు సంబంధం లేదు,
అని మేము లెటర్ రాస్తాం, మీరు సంతకం చేస్తే ఈ కేసుని మేము టేకప్ చేస్తాం అన్నారు. సరే అని అన్నారు. ఆ నైట్ 11, 12 అవుతుంది అప్పటికి టైము. 13వ తారీఖు వెళ్ళిపోయి 14వ తారీఖు ఎంటర్ అవుతుంది. ఇంకా పాస్టర్ గారు సంతకం చేశారు. నా స్నేహితుడు గౌరీ కూడా దూరం నుంచి చూసి బాధపడుతున్నాడు. నేను బెడ్ మీద ఉన్నాను. క్యాజువాలిటీలో తీసుకున్నారు ఫస్ట్. వాళ్ళందరూ టెస్ట్ చేసి అన్ని రకాల టెస్ట్ చేసి అన్నీ బాగుంది, కానీ ప్లేట్లెట్ పడిపోయింది. ఈ అబ్బాయికి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి కష్టమే, మేము తీసుకుంటాం, మీరు సంతకం పెట్టారు కాబట్టి తీసుకుంటామని తీసుకున్నారు. ఇంకా లోపల వెళ్ళి అబ్డామిన్ స్కాన్ చేశారు, అన్నీ చేశారు. ఈ అబ్బాయికి లోపల వాటర్ ఫామ్ ఎక్కువైంది. ఇది వాటర్ ఒకవేళ పోకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రభువా, ఆపరేషన్ జరగకుండా ఏం జరగకుండా నేను బాగు చేయవయ్యా, నేను నా మనసులో నేను ప్రేర్ చేసుకున్నాను. ఇంకా నాకు ఇదే లాస్ట్ రోజునా అని నాకు ప్రశ్న అనిపించింది. తర్వాత నేను అనుకుంటున్నాను, ప్రభువా ఇదే లాస్ట్ రోజా అంటే దేవుడు కీర్తన 46 అధ్యాయం 1వ వచనం దేవుడు నన్ను జ్ఞాపకం చేశాడు. ఆపత్కాలంలో దేవుడు నమ్మకొనదగిన సహాయకుడని ఆ కీర్తన 46 1వ వచనంలో ఉంది. నేను 13వ తారీఖు ఉదయం అదే వచనం చదివాను. అదే దేవుడు నన్ను గుర్తుపెట్టాడు. ఆపత్కాలంలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. సహాయం చేస్తాడు, దేవుడు హెల్ప్ చేస్తాడు. ఆపత్కాలంలో ఎవడు సహాయం చేయకపోయినా దేవుడు సహాయం చేస్తాడని నాకు అర్థమైంది. అప్పుడు ఇంకా నేను చావను అనుకుని, ప్రభువా నేను చావను, నేను సజీవుడని యెహోవా క్రియలు వివరిస్తాను. నేను చావను, నేను సజీవుడని యెహోవా క్రియలు వివరిస్తాను. నేను అలాగే నా మాటల్లో ఉచ్చరిస్తున్నాను. అలాగా ఈసీజీ తీశారు, అబ్డామిన్ తీశారు, ఎక్స్రే తీశారు, బ్లడ్ టెస్ట్ అన్ని రకాల టెస్టులు చేసి ఐసీయూలో తీసుకెళ్లారు. ఐసీయూలో తీసుకెళ్లేసరికి టైం 1:30 అవుతుంది. తీసుకెళ్ళి ఐసీయూలో పడుకోబెట్టారు. ప్లేట్లెట్ పడిపోయింది కాబట్టి ప్యాకెట్ తీసుకురావాలి, ప్లేట్లెట్ ప్యాకెట్స్. అంటే పాస్టర్ గారు నైట్ 1 గంట ఆ టైంకి గుంటూరు వెళ్ళి, కాటూరు మెడికల్ కాలేజ్ నుంచి గుంటూరుకు 15-20 కిలోమీటర్ దూరం ఉంటుంది, వెళ్ళి ఏం చేశారో తెలియదు. ఆ టైంలో ఆయన ప్లేట్లెట్ ప్యాకెట్ తీసుకుని వచ్చారు. ఒక్కొక్క ప్లేట్లెట్ ప్యాకెట్స్ 12,000 రూపాయలు. ఆయన తీసుకుని వచ్చి ఆయన డబ్బులతోనే ఆయన తీసుకొచ్చి ప్లేట్లెట్స్ ప్యాకెట్ తీసుకొచ్చి కరెక్ట్గా 2:30 అవుతుంది ఆ టైంకి వచ్చి ఆయన ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఆ ప్లేట్లెట్ ఎక్కించడం స్టార్ట్ చేశారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 2:30 నుంచి స్టార్ట్ చేసి ఇంకా అలాగే ఉన్నాను. నేను ఐసీయూలో ఉండి, ప్రభువా నేను ఇన్ని సంవత్సరాలు నేను రాసుకొని పూసుకొని తిరిగిన నా వాళ్ళు ఎవ్వరూ నా వైపు చూడలేదయ్యా, నా పరిస్థితి గమనించలేదయ్యా. ప్రభువా నేను ఈ చర్చికి వెళ్తున్నాను, అది కూడా నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నాను. ఈ చర్చి విశ్వాసులు పాస్టర్ గారు నాకు సహాయం చేశారయ్యా. అయ్యా ఇలాంటి సంఘమే కదా ప్రభా, సహోదరులను ఉంది కదా, లేఖనాల్లో ఉన్నాయి కదా, సహోదరుల ప్రేమ కలిగి ఉండాలని, సహోదరుని ప్రేమించాలని ఉంది కదా. ఈ మాట ప్రకారం ఈ సంఘం నడుస్తుంది. ఇలాంటి సంఘమే కదా కావాల్సింది. ఆపత్కాలంలో సహాయం చేసేవాడే కదా, క్రీస్తు ప్రేమ చూపివాడే కదా నిజమైన సంఘస్థులు. ఆ సంఘం వాళ్ళందరూ నా కోసం ప్రేయర్ చేశారు. చాలామంది నాకు డబ్బులు సహాయం చేశారు. వాళ్ళు చేసిన సహాయానికి నేను ట్రీట్మెంట్ నాకు లభించింది దేవుని దయ వల్ల. ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నేను ఐసీయూలో ఉండి, ప్రభువా నేను నా కుటుంబం మేమందరం ఈ రీఫార్మ్ బాప్టిస్ట్ చర్చ్కి వస్తాం. ఎందుకంటే అందరూ వదిలేశారు, కానీ నువ్వు మాత్రం ఈ చర్చ్ ద్వారా నాకు సహాయం చేశావు కాబట్టి ప్రభువా నీ నామానికే మహిమ కలుగును గాక అని చెప్పిస్తూ నాకేం కాదని అప్పుడు నేను ధైర్యంగా నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లారుజాము 4 గంటలు అవుతుంది. పాస్టర్ గారు నా స్నేహితుడు గౌరీ నాకు ఇద్దరు వచ్చి చూశారు. నీకేం కాదు, భయపడకు, ప్లేట్లెట్ ఎక్కినాయి కాబట్టి నీకేం కాదు అని పాస్టర్ గారు ధైర్యపరిచి నేను ఇంటికి వెళ్తున్నాను, తిరిగి వస్తే రేపు వస్తానని చెప్పారు. సరే పాస్టర్ గారు మీరు జాగ్రత్త వెళ్ళి రండి అని నేను వందనాలు చెప్పి పాస్టర్ గారు నా స్నేహితుడు గౌరీ నాకు ఇద్దరిని పంపించాను. వాళ్ళు వెళ్ళిపోయారు. 14వ తారీఖు 15వ తారీఖు 2 రోజులు ట్రీట్మెంట్ జరిగింది.
14 తారీఖు ఇంకో ప్యాకెట్ మధ్యాహ్నం 3 గంటలకి నా తమ్ముడు వచ్చారు. మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ప్యాకెట్ మా తమ్ముడే బ్లడ్ ఇచ్చి, మా తమ్ముడు నా ఓ పాజిటివ్, మా తమ్ముడు కూడా ఓ పాజిటివ్. మా తమ్ముడే బ్లడ్ ఇచ్చి మా తమ్ముడు బ్లడ్లో నుంచి ప్లేట్లెట్ తీసి ఆ బ్లడ్ ప్యాకెట్ ఎక్కించారు. ఫస్ట్ ప్యాకెట్ ఎక్కించినప్పుడేమో ప్లేట్లెట్ 30,000 ఉంది. ప్లేట్లెట్ 30,000 మాత్రమే పెరిగింది. ఇంకా మా తమ్ముడు వచ్చి సింగిల్ డోనర్ కదా మా తమ్ముడు ఇచ్చి బ్లడ్ ప్యాకెట్ ద్వారా ఎక్కిస్తే ఆ రోజుకి మరుసటి రోజుకి 60,000 పెరిగింది. తర్వాత 15వ తారీఖు 60,000, 16వ తారీఖు 1,00,000 పెరిగింది. 17వ తారీఖు ఏమో 1,40,000కి పెరిగింది. దేవునికి స్తోత్రం అన్న. 14వ తారీఖు 15వ తారీఖు ఏమో కడుపు ఉబ్బరంగానే ఉంది, తినడానికి కష్టంగానే ఉంది. కానీ 15వ తారీఖు మాత్రం నాకు మోషన్స్ ఆగింది, ప్లస్ బ్లాక్ మోషన్స్ వస్తుంది కదా అది ఆగింది, నార్మల్ మోషన్స్ వచ్చింది. తర్వాత ఏమో నాకు విపరీతంగా స్టొమక్లో నీరు చేరిందన్న కదా, విపరీతంగా టాయిలెట్స్ వస్తుంది. ఒక గంటకి 600 ml 700 800 ml యూరిన్ వస్తుంది నాకు. నేనే షాక్ అయిపోయా. వాళ్ళ డాక్టర్ ఏమో నీకెంత యూరిన్ వస్తుంది అంటే, ఈ అబ్బాయికి స్టొమక్లో నీరు చేరింది కదా, నీరు బయట పోతుందా లేదా అని టెస్ట్ కోసం వాళ్ళు ఒక శాంపిల్ ఇచ్చారు, పెద్ద జగ్గులాగా కొలతతో కూడిన. నువ్వు యూరిన్ కొలత చేయండి, రికార్డ్ చేయండి అని నర్సుకు చెప్పి వెళ్ళారు. గంటకు 500 ml 600 ml 800 ml పాస్ వస్తుంది. అలా ఆ రోజంతా అలాగే వస్తుంది. 16వ తారీఖు మొత్తం నా స్టమక్ మొత్తం క్లీన్ అయిపోయింది, ప్రశాంతంగా అనిపిస్తుంది. 16వ తారీఖు సాయంత్రం నేను కొద్దిగా పెరుగన్నం తిన్నాను. నేను కొద్దిగా ఆకలి అవుతుంది బాగా. ఇంకా దేవునికి స్తోత్రం అని ఇంకా నేను బాగా అయిపోయానని నేను అనుకున్నాను. తర్వాత సాయంత్రం పూట డాక్టర్ గారు వచ్చి ఎలా ఉంది నీ పరిస్థితి అని మొత్తం రోజు ఉదయం సాయంత్రం టెస్ట్ చేస్తున్నారు కదా, అన్ని రకాల టెస్టులు, రిపోర్ట్లు చూశారు. మోషన్స్ ఎలా వస్తుందని, నాకు మోషన్ నార్మల్గానే వస్తుందని చెప్పాను. ఇంకా నువ్వు రికవర్ అయిపోతున్నావు, భయపడకు అని చెప్పి డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత 17వ తారీఖు ఉదయం నన్ను ఐసీయూలో నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి తర్వాత ఐసీయూ జనరల్ వార్డులో వచ్చినాను. జనరల్ వార్డులో చూసి నీ పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను బాగానే ఉన్నాను అంటే, ఈరోజే డిశ్చార్జ్ అని చెప్పేసి డిశ్చార్జ్ కూడా రాసేసారు డాక్టర్ గారు. 17వ తారీఖు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాను. ఈ పరిస్థితిలో దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకంటే దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము, ఆయన ద్వారా ఏదైనా సాధ్యము. ఎందుకంటే నేను చనిపోవాల్సిన వాడిని, కానీ దేవుడు తన క్రీస్తు యొక్క కృపలో నన్ను బతికిచ్చాడు. దీన్ని బట్టి ఏ మానవుడికి మహిమకు రాకూడదు, దేవునికే మహిమ రావాలి. ఆయనకే మహిమ ఘనత ప్రభావం యుగములు కలుగును గాక. నాకు నూతన జీవితం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. నా పరిస్థితులు చాలా దారుణంగా ఉంది. సహోదరులారా, ఈ ఛానల్ చూస్తున్న మీరందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంవత్సరం మార్చి 16న నా భార్య 2 చేతులు కరెంట్ షాక్ తగిలి కాలిపోయి ఇప్పుడు వికలాంగురాలా ఉంది. రీసెంట్గా నా భార్య డెలివరీ అయింది. గాంధీ జయంతి రోజు నాకు 3వ పాప జన్మించడం జరిగింది. నా భార్య నేనే చూసుకుంటున్నాను. నాకు సపోర్ట్ ఎవరు లేరు. నాకు సపోర్ట్ మాత్రం ఎవరు లేరు. దయచేసి మీరు ఈ ఛానల్ చూస్తున్నవారు మీరు నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను బలపరచండి. నాకు మీరు సపోర్ట్ అవసరం. నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, చాలా శ్రమలో ఉన్నాను. క్రీస్తు యొక్క సిలువ నా మీద మోయబడి ఉంది. కాబట్టి సహోదరులారా, మీరు ఈ ఛానల్ చూస్తున్న మీరు ఖచ్చితంగా నన్ను మీరు ఆదరిస్తారని, క్రీస్తు ప్రేమ నాపై చూపిస్తారని నేను నమ్మకం కలిగి ఉన్నాను. ఎందుకంటే నన్ను బ్రతికించిన యేసు ప్రభు కోసం నేను ఏమైనా చేయాలి, నన్ను కాపాడిన యేసయ్య కోసం నేను ఏదైనా చేయాలి అని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను, గట్టి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే నమ్మకం కాదు కానీ నాకు కావాల్సింది దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము నేను చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నేను నా యొక్క
జీవితం ఈ 2025లో నా తీర్మానం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నేను చేయాలని నా తీర్మానం నేను తీసుకున్నాను. కాబట్టి దేవుని చిత్తంలో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ నాకు అవసరం. క్రీస్తు యొక్క నేను సబ్స్క్రైబ్ పెంచుకొని ఫాలోవర్ పెంచుకొని నేను పెద్దోడు అయిపోవాలని నాకు ఆశ లేదు. కానీ ఈ ఛానల్ ప్రతి ఒక్కరికి చేరాలి. రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ రావాలి. అన్యజనులకు ఈ యొక్క సువార్త తెలియాలి, దేవుని యొక్క కార్యాలు తెలియాలని, దేవుని యొక్క వాక్యం తెలియాలని ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కాబట్టి సహోదరులారా, నాకు మీరు సపోర్ట్ చేయండి, నన్ను బలపరచండి. యేసుక్రీస్తు కృప సమాధానం మీకు యుగయుగులుగా తోడుగా ఉంటుంది. మరణం నుంచి తప్పించిన దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటంటే దేవుని వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. నా భార్య మేము 3 పిల్లలతో బాగానే ఉన్నాను. చాలా శ్రమలో ఉన్నాను. మా భార్యకు నేనే పరిచర్య చేస్తున్నాను. నేనే ఇంట్లో పని అన్నీ నేనే చూసుకుంటాను. నాకు సపోర్టుగా ప్రస్తుతానికి మా అత్తగారు వచ్చారు. డెలివరీ ముందు ఆమె కొంచెం సహాయం చేస్తున్నారు. కాబట్టి దేవుని వల్ల ఇటీవల కాలం నేను ఈ యొక్క శ్రమ నుంచి నేను బయటపడ్డానంటే మా అత్తగారు కూడా నాకు కొంచెం సహాయకులుగా ఉన్నారు. ఇప్పుడు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాను. తండాలో యేసుక్రీస్తు నమ్ముకున్నాడని చాలామంది వ్యతిరేకించి చాలామంది నన్ను ఇబ్బంది కలిగిస్తే అక్కడి నుంచి నేను వినుకొండకి షిఫ్ట్ అయ్యి ఒక అద్దె ఇంట్లో ఉన్నాను. నన్ను మీరు బలపరచండి. నా యొక్క పరిస్థితి బట్టి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాను. చాలా శ్రమలో ఉన్నాను. శ్రమను జయించాలని నేను సంకల్పంతో ఉన్నాను. ఈ ఒక్క శ్రమ కాదు, 2016 నుంచి నాకు శ్రమలు వస్తూనే ఉన్నాయి. నష్టాల నుంచి నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. నా యొక్క పరిస్థితి బట్టి దేవుని అయితే నేను ఇంకా గట్టిగా నాకు ఎంత శ్రమలు వస్తున్నాయి అంతగా బలపరచబడుతున్నాను. అంతగా దేవుని ముందుకు సాగిపోతున్నాను. నాకు శ్రమ కలుగుట నాకు మేలు అని పౌలు గారు చెప్తున్న ఆ మాట ఆదర్శంగా తీసుకుని నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి శ్రమ దేవుడైతే నాకు వాగ్దానం ఇచ్చాడు. ఎత్తైన స్థలంలో నేను నిన్ను నిలబెడతానని దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడి యొక్క చిత్తం నా పట్ల జరగాలని నేను ఆశ కలిగి ఉన్నాను. నేను కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. శ్రమ నన్ను కృంగదీయకూడదని నేను ప్రేర్ చేస్తున్నాను. శ్రమను జయించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రమ నాలో నుండి తీసివేయి నేను ప్రేర్ చేయను, కానీ శ్రమను జయించిన శక్తి దయచేయమని నేను ప్రేర్ చేస్తున్నాను. ఈ యొక్క శ్రమ నుంచి విడిపించిన యేసయ్యకి మహిమ ఘనత చెల్లిస్తూ ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి యేసు ప్రభు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ అందరికీ శుభములు దీవెనలు ప్రకటిస్తూ యేసు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.